చెప్పండి ప్రసాదరావు గారు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. అందరూ బాగున్నారా? అత్యవసర పరిస్థితుల్లో మీకు ఫోన్ చేయడం జరిగింది. అనుకున్నాను. మీ దగ్గర నుంచి వస్తున్నది ఫోన్ కాదు, సమస్య అని, అందుకు పరిష్కారం అడుగుతారని. ఏం జరిగిందో చెప్పండి. నా మనవరాలు అక్షయ్కు ఓణీల ఫంక్షన్ చేశాం స్వామి. అందులో జరిగిన ప్రమాదం ఏంటంటే అది స్వామి జరిగింది. మమ్మల్ని ఈ సమస్య నుంచి, శ్రీకర్ని ఈ గండం నుంచి మీరే బయటికి తీసుకురావాలి. శివయ్య ఎదురుగా ఉన్నాను. ఆయన సమక్షంలోనే మీ సమస్యకు పరిష్కారం చెప్తాను. జాగ్రత్తగా వినండి. కొందరికి నీటి గండం, కొందరికి అగ్నిగండం, కొందరికి సర్పగండం. ఇలా వారి వారి జాతకాలను బట్టి అప్పుడప్పుడు మృత్యుగండాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ గండాల నుంచి బయటపడడానికున్న ఏకైక యాగం మృత్యుంజయ యాగం. శివయ్య ఎదుట మృత్యుంజయ యాగం జరిపించడం వలన ప్రాణగండం నుంచి బయటపడతారు. ఇప్పుడు అయితే అంత సమయం లేదు కాబట్టి శ్రీకర్ దగ్గర కూర్చొని తన చెవిలో 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని చెప్పాలి. ఆ మంత్రం చెప్పడం వలన యాగం జరిపినంత ఫలితం ఉంటుంది. అయితే నేను వెంటనే మృత్యుంజయ మంత్రాన్ని శ్రీకర్ చెవిలో చెప్తాను స్వామి. ఆ మంత్రాన్ని చెప్పవలసింది మీరు కాదు తల్లి. మరి అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మురాలైన మీ మనవరాలు అక్షయ చెప్పాలి. నీ వంటి జాతకం గల ఆ బిడ్డే చెప్పాలి. నీ కొడుకు ప్రాణం తన కూతురి చేతిలో ఉంది. ఇదొక్కటే మార్గం. స్వామి, అక్షయ్ గురించి మీకు తెలీదు. తను నా మనవరాలు కాదు. నా కొడుకు వలన కలిగిన సంతానం కాదు. వేదవతి, నేను మార్గాన్ని సూచించాను. వింటే నీ కొడుకుని కాపాడుకుంటావు, లేదంటే నష్టపోతావు. మీ మనవరాలి గురించి నీకు తెలియవలసిన సమయంలోనే తెలుస్తోంది. అక్షయ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ముందు ముందు ప్రపంచానికి పెద్ద శబ్దమై వినబడుతుంది. నా మాట తథ్యం. ఈయన మాత్రం అక్షయం మీ మనవరాలే అంటూ చావగొడుతూ ఉంటాడు. సమయం లేదు వేద. చిన్నతనం నుంచి శాస్త్రాలతో సావాసం చేసింది, వేదంతో స్నేహం చేసింది. తనకు తెలియని మంత్రం లేదు. ఎన్నో సందర్భాల్లో గుడిలో యాగాలు జరిగినప్పుడు పురోహితులతో సమానంగా కూర్చుని మంత్రోచ్చారణ గావించేది. ఇటువంటి సమయంలో మీరు పంతాలకి పోకండత్తయ్యా. తొందరగా నిర్ణయం తీసుకోవేదా. ఏమైందండి? ఆపరేషన్ మొదలు పెట్టాలా లేదా? తన కండిషన్ క్రిటికల్గా మారుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేనట్టుగా ఉంది. తర్వాత మా ప్రయత్నం లోపమని మా మీదకి నెట్టకండి. బ్లడ్ గురించి అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాం. మేము ఎంతగానో నమ్మే స్వామీజీ గారికి ఫోన్ చేసి సలహా అడిగాం. ఆయన మృత్యుంజయ మంత్రాన్ని బావ చెవిలో వినిపించమన్నారు డాక్టర్. వాట్? మేము శాస్త్రాలు బాగా నమ్ముతాం సార్. జాతకాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాం. ఓకే సార్, నేను అటువంటి వాటిని కించపరచను. మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పులేదు. కానీ బ్లడ్ లేకుండా ఆపరేషన్ జరగటం మాత్రం ఇంపాసిబుల్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇక స్వామీజీ గారు చెప్పిన తర్వాత కూడా నీ మనసు మారకపోతే నీకంటే మూర్ఖంగా ఆలోచించేవారు మరొకరుండరు వేద. నాకిష్టం లేకపోయినా
ఇటువంటి పరిస్థితుల్లో తప్పడం లేదు. వెళ్ళి నీ కూతుర్ని తీసుకునిరా. నేను వెళ్ళను. మీరే వెళ్ళి తీసుకుని మీరు తిడతారనే భయంతో బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి పిలిస్తేనే వస్తుంది. వెళ్ళి వేద. సరే, నీ కూతురు వచ్చి మృత్యుంజయ మంత్రం చదివితే నీ భర్త బ్రతికిపోతాడు. అటువంటి అవకాశం నీకివ్వను. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. తల్లి, నీ మహిమలు, నీ లీలలు మాలాంటి భక్తులకు అంత సులభంగా అర్థం కావు. నువ్వు మమ్మల్ని కష్టపెట్టినప్పుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? మా మీద నీకు దయ లేదా, జాలి లేదా? నీ హృదయం కఠినమైపోయిందా అంటూ మేము తిట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే నువ్వు కేవలం రాయివి మాత్రమే, నీకు మనసు అనేది ఉండదు అంటూ నిన్ను నిందిస్తాం కూడా. కానీ నువ్వు మాత్రం అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎవరికి ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అవి చేసుకుంటూ పోతున్నా. గతంలో అక్షయ నీ ముందు తన ప్రాణం తీసుకోవాలి అనుకున్నప్పుడు కాపాడింది నువ్వే. అక్షయను అర్చనగా మార్చి మా ముందుకు పంపించి నాటకం ఆడించింది నువ్వే. తిరిగిన అక్షయను నా దగ్గరికి చేర్చి ఇప్పుడు నా అత్త వాళ్లకు అక్షయ అవసరం వచ్చేలా చేసింది నువ్వే. తాళపత్రాలలో ప్రాణగండం గురించి బయటపడిన దగ్గర నుంచి ఎంతో ఆవేదనతో ఉన్నాను. దాని ముగింపు చివరికి ఈ విధంగా నిర్ణయించావన్నమాట. నువ్వు ఏం జరిపించినా అదంతా మా మంచి కోసమే జరిపిస్తావని నాకు మరోసారి బోధపడింది. ఈరోజు నా కూతురి అవసరం అత్తయ్య వాళ్ళకొచ్చింది అంటే వాళ్ళ బంధానికి ముడివెయ్యబోతున్నావు అని అర్థమవుతుంది. నువ్వు భక్తులకు ఏ కష్టం పెట్టినా దాని వెనుక ఖచ్చితంగా ఓ కారణం ఉంటుంది.